దేవుని యొక్క మాటలను మనకు వినటానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క దినమున దేవుని సన్నిధిలో తన మాటలను వినే భాగ్యాన్ని మనకిచ్చాడు. గతించిన కాలంలో మనం సాతానును గురించి కొన్ని విషయాలను మనం ఆలోచన చేస్తూ, సాతాను గురించి కొన్ని విషయాలను ధ్యానిస్తూ కొద్ది సమాచారమును తెలుసుకొని మరికొద్ది సమాచారమును ఈ యొక్క వారంలో మనం ఆలోచన చేద్దాం అని చెప్పడం జరిగింది. కనుక ప్రియులారా, ఈ యొక్క వారంలో మనం సాతాను లోతైన సంగతులు, సాతానుడు అనేవాడున్నాడు. ఈ సాతానుడు అనేవాడికి కొన్ని సంగతులున్నాయి. అవేవంటే లోతైన సంగతులు అంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా గ్రంథకర్త ఏం చెబుతున్నాడో మనం ఒకసారి చూస్తే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 24వ వచనం. అయితే తుయతైరలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులు, సాతాను యొక్క గూఢమైన సంగతులు, నిగూఢమైన సంగతులు. సాతాను ఉన్నాడు, సాతానుకి కొన్ని సంగతులు ఉన్నాయి. ఆ సంగతులు ఎలా ఉన్నాయంట? గూఢంగా, రహస్యంగా ఉన్నాయి. సాతాను ప్రియులారా, లోకములో ప్రతిదాన్ని తెలుసుకునేలా చేస్తాడు. ప్రతిదాన్ని తెలుసుకునేలా చేస్తాడు. ప్రతి విషయాన్ని సాతాను, లేకపోతే ప్రతి విషయాన్ని అర్థం చేయిస్తాడు. ప్రతి విషయం మనం తెలుసుకుంటాం. ఈ సృష్టిలో దేని గురించి అడిగినా మానవుడు ప్రతిదాని గురించి చెబుతాడు. మనిషి కళ్ళ ముందు కనిపించే ప్రతి వస్తువును చూపించి ఇది దేనికి ఉపయోగపడుతుందంటే దాని గురించి వివరిస్తాడు, దాని గురించి చెబుతాడు. అదేవిధంగా ప్రియులారా, సాతానుడు ఉన్నాడు. సాతానుడికి కూడా కొన్ని విషయాలున్నాయి. అవి గూఢాంశములు. సాతాను గూఢాంశములు, సాతాను రహస్యాలు. సాతాను రహస్యాలను మానవునికి తెలియకుండా లేదా తెలుసుకోకుండా చేస్తున్నది ఎవరు? సాతానండి. సాతానుడు అనేవాడు తన గురించి దేవుడు ఎన్ని చెప్పినా, ఎన్నో వ్రాయించినా, చెప్పినవి వ్రాయించినవి అర్థం చేసుకోకుండా, ఆలోచించకుండా, వినకుండా, వినినా పట్టించుకొనకుండా చేసింది. మీరు ఆలోచించారా ప్రియులారా? ప్రతి ఆదివారం మన దగ్గర ఏమైంది? ఫుల్. ఈ వారం ఏమైంది? నీళ్ళు అంటే ఏమన్నమాట? దానికి కక్ష. ఏటి కక్ష? నా గురించి మాత్రం భక్తులారా మీరు దేవుడి గురించి తెలుసుకోండి, భక్తులారా మీరు యేసుప్రభు గురించి తెలుసుకోండి, భక్తులారా మీరు పరిశుద్ధాత్మ గురించి తెలుసుకోండి, భక్తులారా ప్రకృతి గురించి తెలుసుకోండి, భక్తులారా నా గురించి మాత్రం తెలుసుకోకండి. నా గురించిన సబ్జెక్ట్, నా గురించిన అంశం, నా గురించినటువంటి విషయం, నా గురించిన సందర్భం వచ్చిందా? వెళ్ళొద్దండి, వెళ్ళకండి. పనులు చాలా ఉన్నాయి కదా. రాత్రి 12 గంటలకు నిద్రపోయావు, వెళ్ళకుంటే ఏంటి? ఈ వారం అంతా ఈ వారం ఒకటి ఎగరగొడితే ఏమొచ్చింది అంటే ప్రియులారా, సాతాను గూఢాంశములను, సాతాను తన యొక్క రహస్యాలను, సాతాను గూఢాంశములు. సాతాను అన్న దగ్గర ఒక అంకుని చూడండి, 3 భాషలో ఏముంది? సాతాను యొక్క లోతైన వాటిని, సాతాను లోతైన వాటిని తెలుసుకొనకుండా, సాతాను తన లోతులను, ఎత్తుగడులను తెలుసుకొనకుండా చేశాడండి.
ప్రియులారా చేశాడు. ఇక్కడ వచ్చినటువంటి మీరు కూడా ఆలోచిస్తారా, మీరు కూడా పూర్తి తన గురించి వింటారే కానీ విన్న తరువాత దాని యొక్క యుక్తులను కుయుక్తులను పసిగట్టేవారుగా మీరు ఉంటారో లేదో నాకు కూడా సంపూర్ణ ఆలోచన లేదు ప్రియులారా. ఎందుకంటే సాతానుడు అనేవాడు, వాడి పేరే సాతానుడు ఉన్నాడు. వానికి గూఢమైన సంగతులున్నాయి. సాతాను ప్రతి సంగతిని తెలుసుకునేలా చేస్తాడు. ప్రతి సంగతి తెలుసుకుంటే దాని వాడికే నష్టం లేదు, కానీ తన గురించి తెలుసుకుంటేనే వాడికి నష్టం. తన గురించి తెలుసుకుంటేనే, తన గూర్చి మనిషికి అర్థమైతేనే వాడికి నష్టం. అందుకే తన గూర్చి తెలుసుకొనకుండా గూఢంగా నిగూఢంగా రహస్యంగా ఉంచేసింది, రహస్యంగా పెట్టేసింది, రహస్యంగా మనిషిని మభ్యపెడుతుంది. తన గురించి తెలుసుకొనకుండా ఏం చేసిందో సాతాను ఒకసారి చూస్తే పిల్లరా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనుపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడ్డితనం కలగజేసిందండోయ్. ఎవరు? ఈ యుగ సంబంధమైన క్రీస్తు సువార్త ప్రకాశం, క్రీస్తు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తం. ఏ యుగ సంబంధమైన దేవత? ఈ యుగ సంబంధమైన దేవత ఎవరు? సాతాను. ఈ యుగ సంబంధమైన దేవత విశ్వాసం లేనివాళ్ళు. అవిశ్వాసి అంటే కొద్దిగా తెలిసి కొద్దిగా తెలియనివాడు. విశ్వాసం నమ్మకం ఉంది కానీ సగం. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురుడ్డితనం కలగజేస్తుంది, గుడ్డి వాళ్లను చేసింది. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసింది. లోకమా తెలుసుకో, సినిమా తెలుసుకో, సీరియలా తెలుసుకో, బైబిలా తెలుసుకో, సాతానా తెలుసుకోవద్దు. సాతాను అనేవాడు తన గురించి తెలుసుకోకుండా చేశాడు. తన గురించి తెలుసుకోకుండా చేయటానికి ఏం చేశాడంటే మన మనోనేత్రాలకు గురుడ్డితనం కలగచేశాడు. ప్రతి మనిషి మనోనేత్రాన్ని మూసివేశాడు. ప్రతి మనిషి మనోనేత్రాలు తెరవబడకుండా చేశాడు. ప్రతి మనిషి మనోనేత్రాలు తెరుచుకుంటే నా గురించి నా గుట్టంతా బటాబయలైపోతుంది. నా గురించి వీళ్ళ మొత్తం తెలుసుకొని నా యొక్క ఆలోచనలు వీళ్ళకి తెలిసిపోతాయి కదా అనే విషయం సాతాను ఎరిగి, సాతాను తెలుసుకొని ఏం చేస్తున్నాడంటే ప్రియులారా, ఏం చేస్తున్నాడు? మనోనేత్రాలకు ఏం చేశాడు? గురుడ్డితనం కలగజేశాడు. మీరు ఆలోచించారు ప్రియులారా, ఆదామవ్వల చేత పండు తినిపించాడు. పండు తినిపించి ఏం చేశాడు? మనోనేత్రాలు తెరిపించాడు. పండు తినిపించి మనోనేత్రాలు తెరిపించాడు. మరలా మనుషుల చేత పాపం చేయించి అదే మనోనేత్రాలను మూయించేస్తున్నాడు. కనుక ప్రియులారా, మనము మనోనేత్రములు మూయబడిన వారమైతే మనకు సాతాను గురించిన సంగతులు మనకు చెప్పిన అర్థం కావు. మనకు చెప్పిన అర్థం కావు. మనకు చెప్పిన విషయాలు అర్థం కావాలంటే
మన మనోనేత్రాలు ఏం చేయబడాలి? మన మనోనేత్రాలు ఏం చేయబడాలో మనం ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక, ఎఫెసీలోకి రాసిన పత్రిక ఎఫెసీలోకి రాసిన పత్రిక ఎఫెసీలోకి రాసిన పత్రిక ఎఫెసీ పత్రిక అధ్యాయము ఎఫెసీలకు రాసిన పత్రిక ఎఫెసీ పత్రిక ఎఫెసీ పత్రిక ఒక మాట ఉంటుంది అక్కడ, మీ మనోనేత్రములు వెలిగింపబడినందున అనే మాట రాయబడి ఉంటుంది. 1వ అధ్యాయము 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి అపరిమితమైనది. ఇక్కడ మనం ఆలోచిస్తే పిల్లరా, ఎఫెసీ సంఘానికి ఒక మాట రాస్తున్నాడు. ఎవరు? అపోస్తులైన పౌలు గారు. ఇంతకు ముందు మీ మనోనేత్రాలు మూయబడ్డాయి, ఇప్పుడు మీ మనోనేత్రాలు వెలిగింపబడ్డాయి. మనోనేత్రాలు మనిషికి వెలిగింపబడితే సాతాను యొక్క విషయాలు తెలుస్తాయి. మనోనేత్రాలు మూయబడ్డాయా? మనోనేత్రములు మూయబడితే సాతాను గురించి కానీ, దేవుని గురించి కానీ, యేసుక్రీస్తు గురించి కానీ, పరిశుద్ధాత్మను గురించి కానీ ఏవి కూడా మనకు విషయాలు అర్థం కావు. విషయాలు మనకు అర్థం కావాలంటే, దేవుని ఆత్మ చెప్పే విషయాలు మనకు అర్థం కావాలంటే మన మనోనేత్రాలు తెరవబడాలి, మన మనోనేత్రములు వెలిగింపబడాలి. ఏంటి మనోనేత్రములు, ఏంటి వెలిగింపబడటం అనే ప్రశ్న మనకు రావచ్చు ప్రియులరా. ఏంటో మనోనేత్రములు ఏంటి వెలిగింపబడాలో మనం ఒకసారి చూస్తే ప్రియులరా, పరిశుద్ధ గ్రంథముల నుండి లూకా గారు రాసిన సువార్త, లూకా సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము 45వ వచనం. అప్పుడు వారు లేఖనమును గ్రహించున్నట్లుగా ఆయన వారి మనస్సు తెరిచెను, వారి మనస్సును తెరిచెను. ఏంటి మనోనేత్రం తెరవబట్టమంటే? మన మనస్సు తెరుచుకోవడమే. మన మనస్సు తెరుచుకోవడమే మన మనోనేత్రము వెలిగింపబడటం. మనోనేత్రములు వెలిగింపబడిన వారికి సాతాను విషయాలు అర్థమవుతాయి. మనోనేత్రం వెలిగింపబడని వారికి సాతాను విషయాలు అర్థం కావు. మనోనేత్రములు వెలిగించుకున్న వారిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యోహాను గారు. ఎవరండి ఈయన? ఈయనే యోహాను గారు. మనోనేత్రము వెలిగింపబడిన యోహాను గారు సాతాను గురించి ఏం చెబుతున్నారు మీరు చూడండి ఒకసారి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక
యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదట నుండి పాపం చేస్తున్నాడు. మీరు ఆలోచించారా? సాతాను యొక్క సంగతి, సాతాను యొక్క విషయం, సాతాను యొక్క పని చెబుతున్నాడు. ఏంటంటే అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు అన్న సంగతి ఎవరికి? యోహాను గారికి ఎలా తెలిసిందండి? చెప్పండి ప్రియులారా, యోహాను గారికి ఎలా అర్థమైంది? యోహాను గారికి ఎలా తెలిసిందంటే ఆయన మనోనేత్రం వెలిగింపబడింది. ఆయన మనోనేత్రం వెలిగింపబడింది కాబట్టి సాతాను చేసే విషయం, సాతాను చేసే పని, సాతాను చేసే క్రియ యోహాను గారికి అర్థమైంది. అందుకే అపవాది అనేవాడు మొదట నుండి పాపం చేస్తున్నాడు. మొదటి నుండి అంటే ఎప్పటి నుండి మొదటి నుండి అంటే అదే మనోనేత్రం వెలిగింపబడి ఎప్పటి నుండి? అదే మనోనేత్రం వెలిగింపబడిన పేతురు గారు చెబుతున్నారు. మనోనేత్రం వెలిగింపబడిన పేతురు గారు ఏం చెప్తారో చూద్దాం ఒకసారి. పేతురు గారు రాసిన 2వ పత్రిక, పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. దేవదూతలు పాపము చేశారు. ఎక్కడ? పరలోకంలో. యోహాను గారు చెబుతున్నాడు అపవాది ఆది నుండి పాపం చేస్తున్నాడు అంటున్నాడు. అదే పేతురు గారైతే వాడు ఏం చేస్తున్నాడు? వాడు దేవదూతలు పాపం చేశారు. దేవదూతలు అన్న వాళ్ళు పాపం చేస్తున్నారు. దేవదూతలు పాపం చేస్తున్నారు. దేవదూతలు పాపము చేస్తున్నారన్న సంగతి పేతురు గారికి కానీ అదేవిధంగా యోహాను గారికి కానీ ఎప్పుడు అర్థమయ్యిందంటే లోకంలో ఉన్నప్పుడు ఈ విషయాలు వారికి అర్థం కాలేదు. దేవునిలోనికి వచ్చి క్రీస్తుతో 3.5 సంవత్సరాలు సేవ చేసిన తరువాత వీళ్ళ మనోనేత్రములు వెలిగింపబడ్డాయి. క్రీస్తు నేర్చుకున్న తరువాత మనోనేత్రములు వెలిగింపబడిన తర్వాత వీరికి సాతాను గూర్చి సాతాను లోతులు, సాతాను యొక్క ఆలోచనలు, సాతాను యొక్క క్రియలు వీరికి ఏమైపోయాయి? సాతాను యొక్క క్రియలు వీరికి అర్థమైపోయాయి. సాతాను యొక్క క్రియలు వీరికి అర్థమైపోయాయి కాబట్టి వీరు ఏం చేశారంటే వీరు సాతాను గురించి చెబుతున్నారు. మనోనేత్రాలు వెలిగింపబడినటువంటి మనోనేత్రాలు వెలిగింపబడినటువంటి యోహాను గారైతేనేమి, మనోనేత్రాలు వెలిగింపబడిన పేతురు గారైతేనేమి చెబుతున్నారు సాతాన్ అనేవాడు పాపము చేస్తున్నాడు. సాతాన్ అనేవాడు ఏం చేస్తున్నాడు? పాపం చేస్తున్నాడు. సాతాను అనేవాడు పాపం చేస్తున్నాడు. సాతాన్ అనేవాడు పాపము చేస్తున్నాడు అన్న సంగతి, పాపము చేస్తున్నాడన్న విషయం వీళ్ళకి అర్థమైంది. అయితే మనకు కూడా ఇప్పుడు మనం ఆలోచించిన ప్రియులారా, మనోనేత్రములు వెలిగింపబడిన వారు ఇచ్చిన సమాచారం, ఇచ్చిన సందేశం, చెప్పిన సంగతులు మనం కూడా విన్నాం, మనం కూడా వింటున్నాం. వింటున్నటువంటి మనం కూడా ఏం చేయాలి? సాతాన్ అనేవాడున్నాడు, వాని సంగతులు లోతైనవి. ఈ లోతైన సంగతులు అందరికీ అర్థం కావు. ఎందరికి అర్థమవుతాయి? మనోనేత్రములు వెలిగింపబడిన వారికే అర్థమవుతాయి, మానవ నేత్రాలు కలిగిన వారికి అర్థం కావు అన్న విషయం మనకు తెలిసింది. మనకు తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? మనమేం చేయాలో అదే మనోనేత్రాలు వెలిగింపబడిన అపోస్తలుడైన పౌలు గారు ఒక విషయం చెబుతున్నారు. ఎఫెస్సీ పత్రిక, ఎఫెస్సీలోకి రాసిన పత్రిక, ఎఫెస్సీ పత్రిక 4వ అధ్యాయం 27వ వచనం. ఎఫెస్సీ పత్రిక అపవాదికి చోటు ఇయ్యకుడి అంటున్నాడు.
మనోనేత్రములు వెలిగింపబడిన పౌలు గారు చెబుతున్నారు, అపవాదికి చోటీయకుడి. ఎవరికి చోటు ఇవ్వకుడి? స్థలం లేనటువంటి వాళ్ళు ఎవరైనా వస్తే మనుషులకు స్థలం ఇవ్వండి, కానీ ఎవరికి స్థలం ఇవ్వకండి. అపవాదికి మీరు చోటు ఇవ్వకండి. మీరు చోటు ఇవ్వకండి, మీ ఇంట్లో కాదు, మీ ఒంట్లో. అపవాదికి చోటిచ్చామనుకో, అపవాదికి చోటిస్తే ఏం చేస్తుంది? అపవాదికి చోటిస్తే ఏం చేస్తుంది ప్రియులరా? అందుకంటున్నాడు, అపవాదికి మీరు ఏం చేయకూడదు? చోటీయకుడి. అపవాదికి చోటీయకుడి అని అంటున్నాడు పౌలు గారు. అపవాదికి చోటిస్తే, అపవాదికి చోటిస్తే మనిషిని అపవాది సాతాను ఏం చేస్తుందో ఒకసారి మనం గ్రంథాన్ని చూస్తే పిల్లరా, పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలెనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయములో అపవాది ఇంతకు ముందే ఆలోచన పుట్టించింది. ఏమని? నేను ధనవంతుని అవ్వాలి, నేను కోటీశ్వరుని అయిపోవాలి. నేను ధనవంతుని కోటీశ్వరుని అవ్వాలంటే ఏం చేయాలి? నేను డబ్బు సంపాదించాలి. డబ్బు సంపాదించాలంటే సంపాదించేటంత శక్తి సామర్థ్యాలు నా దగ్గర లేవు కాబట్టి ఏం చేయాలి? ఎలా సంపాదించాలి? చూడండి, సాతాను అన్నవాడు సంపాదన పిచ్చెక్కించాడు. ఎవరికి? యూదాకు సంపాదన పిచ్చి ఎక్కించి, అందుకన్నాడు, సాతాను ఇంతకు మునుపే యూదాలో ఆలోచన పుట్టించెను. ఏ ఆలోచన? అపవాద ఆలోచన. ఏ ఆలోచన? పాప సంబంధమైన ఆలోచన. పాప సంబంధమైన ఏంటి పాపం? దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఏదైనా ఉన్నదా అది పాపం. ఏంటండి పాపం? ఏంటి పాపం? అపవాది ఆలోచనే పాపం. ఈరోజు వాక్యం వినటానికి రావాలి కానీ రాలేదు. ఇదేది? ఏంటండి? పాపమేనా పుణ్యమా? పాపం. దేవుని గురించి ఒక ఇద్దరు ఆడ కూర్చున్నారు, వాక్యం తెలియని వాళ్ళు. వాక్యం తెలియని వాళ్ళకి మనకు వాక్యం చెప్పాలి. మనకు తెలిసిన 2 మాటలైనా చెప్పాలి, కానీ చెప్పలేదు. ఏంటండి? వాక్యం వినడానికి రాకపోయినా పాపమే. విన్న వాక్యం బయటకు వెళ్ళి ఎవరికైనా చెప్పకపోయినా. అందుకన్నాడు, మేలైనది చేయనిరిగి అలాగు చేయని వానికి ఏం కలుగును? పాపము కలుగును. విశ్వాసము కానిదేదో అది పాపం. సాతాను ఆలోచన ఏంటంటే ప్రియులరా? దేవునికి వ్యతిరేకమైన ఆలోచన. దేవునికి వ్యతిరేకమైన ఆలోచన ఏది? ఏంటంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచన? నేను సంపాదించాలి, నేను కూడబెట్టుకోవాలి, నేను చక్కగా భూమి మీద సుఖంగా ఉండాలి అనుకోవడం అనేది ఎవరి ఆలోచన? అండి? సాతాను ఆలోచన. కాబట్టి ఈ ఆలోచన అన్నది దేవుడికి ఇష్టం లేదు. ఇంతకు మునిపే యేసును అమ్మి డబ్బు సంపాదించాలన్న ఆలోచన ఎవరికి వచ్చింది? సీమోను కుమారుడైన ఇస్కరియోతు యూదాలో సాతాను పుట్టించింది. ఇంతకు మునిపే ఎప్పుడండి? ఇంతకు మునిపే ఎప్పుడు పుట్టించింది? ఎప్పుడు పుట్టించిందో మనం ఒకసారి చూస్తే గ్రంథాన్ని ప్రియులారా, అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 70వ వచనం. అందుకు యేసు, నేను మిమ్మును 12
నేను మీ 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను. ఎవరితో చెప్పాడు? ప్రభా మేము శిష్యులం ప్రభా. ఎవరికి? మీకే ప్రభా. మీకు మేము శిష్యులము. అయితే నువ్వు శిష్యులను పట్టుకుని ఏమంటున్నావు చెప్పండి? మేము మీ శిష్యులము. మీరు ఎక్కడుంటే అక్కడ ఉండేవాళ్ళం. మీరు ఏం తింటే తినేవాళ్ళం. మీరు ఉపవాసం ఉంటే మేము కూడా ఉపవాసము ఉండేవాళ్ళం. మీ శిష్యులము మేము అనే విషయం ఎవరికి తెలుసు? 12 తెలుసు. అయితే యేసుప్రభు అదేమంటున్నాడు, మీరు 12 ఉన్నారు కదా, మీరు 12 ఒకడు సాతానా. 12 ఒకడు సాతానా. ఇప్పుడు మనం అందరూ వచ్చామనుకో, మనందరూ వచ్చినటువంటి మనతో నేను అన్నాను అనుకో, ఏమని? మీలో ఒకడు సాతాను అనుకో. నేనా అందరు మనం చూసుకుంటే అందరూ మన దృష్టికి మనం అందరం కూడా నిర్దోషులమే. కానీ అందరూ అనుకున్నారు నువ్వా నేనా అనుకుంటే, యూదాకు మాత్రం తెలిసింది ఆ సాతాను ఎవడు? నేనే. ఇంతకు మునుపు ఆలోచన పుట్టింది, ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేకపోయింది. ఎందుకంటే దేవుడు ఏ కార్యక్రమము ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలి అన్నది భవిష్యత్తు జ్ఞాని అయిన దేవుని చేతిలో ఉన్నది. కానీ మనిషిగా, మానవునిగా సాతాను కుట్ర పన్నింది. యూదాలో మొదటిసారి ఆలోచన పుట్టించింది. ఆలోచన పుట్టించి యేసును అప్పగించాలనుకుంది. కానీ ఆ ఆలోచన కార్యరూపం దాల్చలేకపోయింది. కాబట్టి మరలా రెండవసారి కూడా అదే ఆలోచన పుట్టించింది. ఎప్పుడు? రెండవసారి. అదే యేసుప్రభు చెప్తున్నాడు. రెండవసారి కూడా అదే ఆలోచన పుట్టిస్తే, ఏ ఆలోచన? మొదటిసారి ఏ ఆలోచన అయితే పుట్టించిందో రెండవసారి కూడా అదే ఆలోచన పుట్టించింది. రెండవసారి అదే ఆలోచన పుట్టిస్తే దేవుడు దానికి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ సాతానైతే వచ్చిందో ఇంతకు మునుపు పర్మిషన్ అవకాశం లేనప్పటికీ వచ్చిందో, ఇప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తున్నారో చూడండి ఒకసారి. అదే యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనం. వాడు ఆ ముక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. ఎవరిలో? యూదాలో. యూదాలో. ఎవరు ప్రవేశించారు? ఎలా ప్రవేశించింది అమ్మా? ఎలా ప్రవేశించింది? దేంతో? యేసు ప్రభు అందరికి నోట్లో ముక్కలు పెట్టాడు. ఏది? యేసు ప్రభు ఇంకొద్దిసేపు అప్పగించబడుతున్నాడనంగా ఒకరోజు ముందు అప్పగించబడతాడని ఒకరోజు ముందు అందరికి ముక్కలు ఇచ్చాడు. అంటే పస్కా యొక్క క్రమాన్ని వాళ్ళు ఆచరించినప్పుడు అందరికి ముక్కలు పెట్టాడు. ముక్కలు పెడితే అలాంటి ముక్క ఎవరికి పెట్టాడు? యూదాకు కూడా పెట్టాడు. యూదాకు పెట్టి ఒకటి అంటున్నాడు, నువ్వు చేయవలసిన పని ఏంటో త్వరగా నువ్వు ఏ పని అయితే చేయాలనుకున్న విషయంలో, నువ్వు ఏ కార్యక్రమం అయితే చేపట్టావో, నువ్వు ఎవరికైతే నన్ను అమ్మాలనుకున్నావో, నువ్వు నన్ను అమ్మవలసినటువంటి వాళ్ళకు తొందరగా అమ్మేసేయి అని చెప్పి ముక్క ముంచగానే ఆ ముక్క అందరికి కనిపించింది ఏది? ముక్కే. కానీ ముక్కతో పాటు ఎవరున్నారు? ముక్కలో ఎవరున్నారండి? సాతానున్నది. ఆ ముక్క పుచ్చుకొనగాని ముక్కతో పాటు సాతాను కూడా అతనిలో ప్రవేశించింది. సాతాను యూదాలో ప్రవేశించింది. ఎలా ప్రవేశించింది చెప్పండి? ఎలా ప్రవేశించింది? ముక్క ద్వారా ప్రవేశించింది. రొట్టె ముక్క ద్వారా సాతాను యూదాలో ప్రవేశం చేసింది. యూదాలో ప్రవేశం చేసిన తరువాత ఎందుకు యూదాలో ప్రవేశం చేసింది? అది ఆల్రెడీ యూదా సాతానుకు చోటిచ్చాడు. అందుకే అన్నాడు, మీరు అపవాదికి
చోటివ్వకుడి, అపవాదికి చోటివ్వకుడి అని దేవుడు తన గ్రంథములో భక్తుల ద్వారా రాయించాడంటే మనము చోటు ఇవ్వకూడదు. అపవాదికి చోటిచ్చామా? అపవాదికి చోటిస్తే పరిస్థితి ఏమవుతుంది తెలుసా? ఏమవుతుంది? మనలోనికి ప్రవేశిస్తుంది. యూదాలోనికి ప్రవేశించిందా? ఏంటి, యూదాలోనికి ప్రవేశించిందా? యూదాలోనికి ప్రవేశించింది సాతాను. యూదాలోనికి ప్రవేశించిన సాతాను యూదా చేత ఏం చేయించింది? యేసును అమ్మించింది. 30 వెండి నాణ్యాలు సంపాదించుకునే విధంగా చేసింది. సంపాదించుకున్న తర్వాత వీడు వెళ్ళిపోయాడు. సంపాదించుకున్న తర్వాత ఏం చేయాలి డబ్బుతో తర్వాత ఆలోచించాడు తీక్షణంగా కూర్చొని. నేనైతే సంపాదించనులే, దీంతో నేను ఏం చేయాలి? పవిత్రుడిని, పరిశుద్ధుడిని, నిర్దోషిని నేను అమ్మి చాలా తప్పు చేశాను అని చెప్పి ఏం చేయించింది తెలుసా సాతాను? అతనిలో అతని బ్రతుకు మీద, అతను చేసినటువంటి పని మీద విరక్తి వచ్చే విధంగా చేసింది. ఎవరండి? విరక్తి వచ్చే విధంగా చేసి ఆయన చేతికి తాడిచ్చింది. వరే, ఈ డబ్బుతో ఏం పనిరా, ఆయన సిలువ వేస్తున్నారు, ఈ డబ్బుతో పని లేదు అని చెప్పి డబ్బును పడేయించి అతని చేతికి ఎవరి చేతికి? యూదా చేతికి తాడిచ్చి ఏమిచ్చిందండి? తాడిచ్చి, అంత మాత్రమే కదా, ఒక చెట్టు చూయించి దేవాలయంలో రూకలు పడవేసి ఆయన ఉరిపెట్టుకొని, సాతాను నిగూఢమైన విషయం ఏంటో తెలుసా? నీ చెయ్యితో నీ కంటినే పొడిపిస్తాడు, నీ చెయ్యితో నీ ప్రాణాన్నే తీసుకునే విధంగా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడండి? అపవాదికి నువ్వెప్పుడైతే చోటిస్తావో, అపవాదికి చోటిచ్చావా, నీ బ్రతుకులో స్టార్ట్ అయింది పతనం. నేను అపవాదికి చోటిచ్చాను, నా బ్రతుకులో పతనం ప్రారంభమైంది. నాలో పతనం ప్రారంభమైందా, దేవుని కోసం బ్రతకాలన్న ఆలోచన ఉండదు, దేవుని పని చెయ్యాలన్న ఆలోచన ఉండదు, దేవుని మార్గంలో నడవాలన్న ఆలోచన ఉండదు, దేవుని కోసం ఒకరినిద్దరినైనా సంపాదించాలన్న ఆలోచన ఉండదు. ఎందుకు? సాతానుకు చోటిచ్చాము, సాతాను ప్రవేశించింది. ప్రవేశించిన సాతానును మనం బయటికి పంపించవచ్చా? అంటే సాతాన్ అనేవాడు యూదాలో మాత్రమే కాదండి, యూదాలో మాత్రమే కాదు, యూదాలోనికి ప్రవేశించి యూదా అంతాన్ని చూసింది. యూదాను చంపే వరకు సాతాను విడిచిపెట్టలేదు. చచ్చిన తర్వాత అమ్మయ్యా ఆనందం ఎందుకు? యూదా పరలోకానికి వెళ్ళవలసిన వాడు కానీ పాతాళానికి వచ్చాడు. అందుకే అంటాడు వైద్యుడైన లోక గారు రాస్తారు యూదా గురించి, యూదా తన చోటికి పోవుటకు తప్పిపోయాడు. యూదా వెళ్ళవలసిన చోటు వేరేది, యూదా చేరవలసిన గమ్యం వేరు. చేరిన గమ్యం తన చోటికి పోవుటకు తప్పిపోయాడు యూదా. యూదా తప్పిపోయాడు. తప్పించిన వారెవరు చెప్పండి? సాతాను తప్పించాడు. ఈ యొక్క ఉదయకాల పిల్లలు మనం కూడా ఆలోచించాలి. యూదాలోనికే ప్రవేశించింది, యూదాలోనికి కాదు మరొకరిలోనికి. ఎవరిలోనికి ప్రవేశించిందో చూడండి ఒకసారి. అదే మత్తయి సువార్త 16వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, యేసుప్రభు వెనకాల ఉన్నది ఎవరు? యేసుప్రభు దగ్గర ఉన్నది ఎవరున్నారండి? యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఉన్నది పేతురు. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఉన్నది పేతురు. అయితే యేసుప్రభు అన్నాడు, సాతానా ఎందుకు? ఇంతకు పేతురా సాతానా ఉన్నది అక్కడ? చెప్పండి. యేసు ప్రభు ముందు నిలబడింది పేతురా సాతానా? మనకైతే కనబడుతున్నది పేతురే. యేసు ప్రభు కూడా చెబుతున్నది పేతురే. కానీ పేతురే, కానీ పేతురులో ఉన్నది, పేతురును ఆవహించింది. మనం అనుకుంటాం దయ్యం పడితే ఎట్లుంటారంటే, దయ్యం పడితే గిజ 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 గిజ, ఎవరు నీ ఎంటికలు పీకి
ఏమంటారండి? ఎంటికలు పీకే ఎవరు నువ్వు ఎవరు, ఇంతకు నువ్వు ఆ ఊరు, ఎక్కడిది, అందిందే పొందిందే, మాకు సంబంధం లేనిది నువ్వు అంటారండి. అంటారా? యూదాకు దయ్యం పట్టింది. ఎట్లున్నాడు? మన సంఘం అమ్మాడు యేసుప్రభుని. అమ్మి ఊకే కూర్చున్నాడు ఇట్లే, ఏ ఊరు తెలుకోకుండా ఫేస్ చెట్టు కూరేసుకున్నాడు. పేతురు గారిలోనికి కూడా ప్రవేశించింది. పేతురు గారిలోనికి ప్రవేశించి దేవునికి వ్యతిరేకమైన మాట మాట్లాడుతుంది. పేతురుతో అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఏమంటున్నారు? పేతురు, నేను అప్పగింపబడుతున్నాను, నేను శిలువ మరణానికి అప్పగింపబడుతున్నాను అంటే ఇతను అంటున్నాడు పెద్ద మనగాళ్ళాక, అది నీకు దూరమవునుగాక అన్నాడు. ఏమన్నాడు? ఏది? ప్రభువా శిలువ మరణం దూరం అవునుగాక అంటే, ఇప్పుడు శిలువ మరణం దూరం చేయాలన్నది ఎవరి ఆలోచన? ఎవరి ఆలోచన అండి? చాలామంది ఇస్లాం సోదరులు ఒక మాట మాట్లాడుతుంటారు. యేసు ప్రభుల వారిది శిలువ మీద చచ్చిపోవాలి అన్నది ఇది సాతాను ఆలోచన లేదా దేవుడి ఆలోచన, ఇది చెప్పాలి అంటారు వాళ్ళు. ఏమంటారు తెలుసా? ఇది ఎవరి ఆలోచన? క్రీస్తు శిలువపై మరణించాలి అన్నది దేవుని ఆలోచన. ఎందుకు దేవుని ఆలోచన? ఎందుకంటే దేవుని ఆలోచన. ఎందుకు దేవుని ఆలోచన అంటే, క్రీస్తు శిలువపై మరణిస్తే లోకానికి రక్షణ, ఎవడు కూడా రక్షింపబడకూడదు అన్నదే కదా ఎవరి ఆలోచన. సాతాను అనుకుంది. ఎవరికో తెలుసా? యూదాను ప్రేరేపించింది. ఒరేయ్, ఆ యేసుప్రభు భూమి మీద బతికుంటే, ఆ యేసుప్రభు అనేక మందిని నాకు కాకుండా చేస్తున్నాడు రా బాబు. యూదా, యేసుప్రభు పక్కన ఉన్నటువంటి నువ్వే అప్పగించాలి అన్నాడు. అప్పగించాడు. సాతానుకు విషయం అర్థం కాలేదు. యేసును చంపితే క్రైస్తవ్యమే ఆగిపోతుంది అనుకుంది సాతాను. యేసు ప్రభుని చంపితే క్రైస్తవ్యం విస్తరిస్తుందన్న విషయం సాతానుకు తెలీదు. యేసు ప్రభు చనిపోయి తిరిగి సమాధి చేయబడి తిరిగి లేపబడిన తర్వాత అర్థమైపోయింది, అబ్బా నాయనా, నేను ఎంత పొరపాటు చేశాను, ఎంత తప్పు చేశాను. తన తప్పు తాను తెలుసుకున్నది. విషయం దానికి అప్పుడు అర్థమైంది. ఓహో, నేను చేసింది తప్పే. సాతానైనా నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి యూదాను ప్రేరేపించాను. అదేవిధంగా శిలువ మరణం దూరమవునుగా. కానీ పేతురు గారు అంటున్నారు. పేతురు గారు అనలేదు. ఎవరన్నారు? అన్నది పేతురు అయితే పేతురు నోరుముయ్ అనేవాడు. పేతురు అలాంటి మాటలు మాట్లాడుకు నీకేం తెలుసు అనేవాడు. ఎందుకంటే అంతకుముందే అన్నాడు, పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, సంఘ ప్రారంభకుడయ్య నువ్వు అని చెప్పాడు. 18 వచనంలో చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారే అంటున్నారు. ఏమంటున్నారో తెలుసా? పేతురు, నువ్వు బండవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని పేతురుతో అన్న ఆయనే 23 వచనంలో వచ్చేసరికి ఏమంటున్నాడు? సాతానా అంటే ఇక్కడ మాటలు మాట్లాడినది పేతురు గారు కాదు. పేతురు గారు కాదండి, పేతురు గారు కాదు. ఎవరు? సాతాను. ఎవరండి? సాతాను. కాబట్టి సాతానును గద్దించగానే సాతాను వెళ్ళిపోయింది. మరలా పేతురు గారు క్రీస్తు ప్రభుల వారితో వచ్చారు. అయితే ఈ యూదా దగ్గరికి వచ్చేసరికి యూదాను యేసు గద్దించాడే కానీ యూదా తనను సరిచేసుకోలేదు ప్రియులారా. ఈరోజు మనం కూడా మన బలహీనతలు, ఆధ్యాత్మికమైన ప్రయాణములు, ఆధ్యాత్మికమైన జీవితములు, మన బలహీనతలు ఉంటే మనం ఎవరైనా చెబితే మనల్ని ఏమనుకుంటారు? నా గురించి నువ్వెందుకు మాట్లాడతావు? నా గురించి అవసరమా? నీ గురించి నువ్వు చూసుకుంటారండి. ఎందుకంటే ప్రియులారా, మనమందరం పరలోకానికి వెళ్ళవలసిన వారం. మనమందరం కూడా ఈ భూమి మీద సాతాను కుయుక్తులు తెలిసిన వారై ఉండాలి. మనోనేత్రాలు వెలిగింపబడిన పేతురు ఏం చేశాడు? మనోనేత్రాలు వెలిగింపబడిన పౌలు గారు ఏం చేశారు? మనోనేత్రాలు వెలిగింపబడిన ప్రారంభ క్రీస్తు సంఘం ఏం చేసింది? మనోనేత్రాలు వెలిగింపబడిన వారందరూ కూడా ఏం చేశారు? సాతాను యొక్క కుయుక్తులను వాళ్ళు తెలుసుకున్నారు. తెలుసుకోలేదండి? తెలుసుకున్నారు ప్రియులారా. మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు
తెలుసుకుంటాడు. ఏమని? సాతాను పాపం చేస్తాడు, మనుష్యుల చేత కూడా పాపము చేయిస్తాడు. మనుషుల చేత కూడా ఏం చేయిస్తాడు? పాపం చేయిస్తాడు. మనుష్యుల చేత పాపం చేస్తాడు. ఏంటి పాపం? మనం అనుకోవచ్చు, నేను దొంగతనం చేయటం లేదు, నేను వ్యభిచారం చేయటం లేదు, నేను ఒకరిని మోసం చేయటం లేదు, నేను నా కష్టం నేను చేసుకుంటున్నాను అనుకుంటారు కదా, అని అంటుంటాం కదా ప్రిల్లరా. కానీ సాతాన్ అనేవాడు అది నీ పనిగానే చూపిస్తాడు. తర్వాత దాని ఫలితం చాలా బాధాకరంగా ఉంటుంది ప్రిల్లరా. అదేవిధంగా ఈ దినాన్న మనం కూడా ఆలోచిస్తే ప్రిల్లరా, మనం కూడా పరలోక ప్రయాణములో ఉన్న మనం కొన్ని చేయకూడని ఉన్నవి, కొన్ని చేసేవి ఉన్నాయి. చేయకూడనివి చేయకూడదు. అపవాది పాపం చేస్తున్నాడు, పాపము చేస్తున్నాడు అపవాది. ఒకవేళ నువ్వు పాపములో ఉన్నావా? నువ్వు పాపం చేస్తున్నావా? ఒకవేళ నువ్వు కూడా, నేను కూడా, మనం కూడా పాపం చేస్తున్నట్లయితే మనల్ని ఏమంటున్నాడు? అది 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం, 2వ లైన్. రెండో లైన్. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అంటూ కిందకి ఏమంటున్నాడంటే, అపవాది మొదట నుండి పాపం చేయుచున్నాడు. అపవాది ఎప్పుడు నుంచి చేస్తున్నాడు? మొదటి నుండి పాపం చేయుచున్నాడు. పాపము చేయు ప్రతివాడు అపవాది, సాతాను సంబంధి. పాపం చేసే వాళ్ళంతా ఎవరి సంబంధులు? ఎవరికి సంబంధించిన వాళ్ళు? పాపం చేసే వాళ్ళందరూ కూడా సాతాను సంబంధులు. పాపం చేస్తున్నావా? దాని ఫలం ఒకరోజు అనుభవించక తప్పదు. మనిషి చేత మూడు విధాలు వాడుకుంటుందండి సాతాను. పెద్దగేం దానికేం పెద్ద అస్త్రాలు ఏం లేవు. ఒకటి సిరి, ఒకటేది సిరి, 2 శ్రీ, సిరి శ్రీ, 3వది నా డంబం. మనిషి పడిపోయేది సిరి వలనైనా పడిపోతాడు, స్త్రీ వలనైనా పడిపోతాడు. సిరి వలన, స్త్రీ వలన, రెండిటి వలన పడిపోలేదా? అతడు జయశాలి, అతడు ఎదురులేని మనిషి, అతడు ప్రతిదీ కూడా జయించగలడు. ఈ రెండిట్లో పడిపోయాడా? సంసోను ఉన్నాడు బైబిల్లో. ఉన్నారు సంసోను గారు. సంసోను గారు ఒక్క గాడిద దవడ ఎముకతో ఎంతమందిని చంపాడు? 1000 మందిని చంపాడు. 300 నక్కలను పట్టుకొని వాటి తోకలకు నిప్పంటించి ఫిలిస్తీన్ల పొలాలనంతటిని కూడా బుక్కి బూడిద చేసినవాడు ఎవరు? అలాంటి ఆయన ఎక్కడ చేరాడు? ఎవరండి? అంత బలవంతుడు, అంత బల పరాక్రమశాలి. ఆఫ్టర్ ఆల్ ఎవరు? గాడిద దౌడి ఎముకతో 1000 మంది నరికినోడు, చంపినోడు ఆడ మనిషే. బాగుంటుందా? 1000 మందిని చంపినటువంటి బల పరాక్రమవంతుడి యొక్క బలాన్ని చూసి మరో 2000 మంది, 3000 మంది చంపారంటే, ఒరే 3000 మంది లేరా ఎక్కడ ఓడించలేండి. ఒక్కరి మనిషే. మనిషిని స్త్రీ విషయములోనైనా పడగొట్టగలదు, 2 సిరి విషయములోనైనా పడగొట్టగలదు. చూడండి ఒకసారి ఆ మాటను కూడా చూద్దాం. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసిన 1వ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం కిందకి 9వ వచనం.
ధనవంతులగుటకు. ఈ అపేక్ష ఎవరిది? ఎవరిది అపేక్ష? 8వ వచనంలో చూస్తే భూమి మీద అన్నము వస్త్రము గలవారమై ఉంటే చాలు అన్నాడు. ఎవరు? దేవుడే చెప్పాడు. కిందకు వచ్చే 8వ వచనంలో అది ఉంది, 7, 8 వచనంలో అది ఉంటుంది. కానీ కిందకు వచ్చేసరికి ఏముంది? ధనాపేక్ష. ధనవంతుడు అవ్వాలి, నేను కోటీశ్వరుడు అవ్వాలి. అబ్బా, టీవీలో కూడా ఏమిస్తుంటే మీలో కోటీశ్వరుడు అంటాడు. ఏమంటాడు తెలుసా? మీలో కోటీశ్వరుడు అని ఒకరిని కూర్చోబెట్టుకొని ప్రశ్న జవాబులు అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్తే ఈయనకు డబ్బులు ఒక్కొక్క ప్రశ్నకి ఇన్ని వేలు అని ఉంటుంది. మీలో కోటీశ్వరుడు అయిపోయింది. ఇంకా ప్రశ్న మాది, చెప్పండి. జవాబు మీది, కోటి కూడా మీది. అందుకే ధనవంతుల గుటకు అపేక్ష ఎవరికైతే ఉంటుందో, పేక్ష వేరు, అపేక్ష వేరు. ఆశ వేరు, అత్యాశ వేరు. అపేక్ష గలవారందరూ శోధన. ఏంటండి? ఏ శోధన? శోధనలు స్టార్ట్ అయిపోతాయి. శోధనలలోను ఊరిలోను పడుతారు. మొదట శోధన వస్తుంది, తర్వాత ఊరి వస్తుంది. శోధన ఊరి తర్వాత వచ్చేది ఏది? అవివేకయుక్తమును హానికరములైనవి వచ్చును. ఇట్టి వాటిని కొందరు ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి తమ్మును తామే పొడుచుకొనిరి. దేనికోసం అండి? డబ్బు కోసం, ధనం కోసం. డబ్బు సంపాదించాలని ఆపేక్ష. ఉన్నవాడు లేనివాడు ఉన్నోని చంపుతున్నాడు. ఉన్నోని చంపిన తర్వాత ఆ డబ్బును తన సొంతం చేసుకుంటున్నాడు. డబ్బును తన సొంతం చేసుకున్న తర్వాత ఈ ఉన్నోడి దగ్గర ఉన్నటువంటి మరొక లేనోడు చంపుకుంటాడు. అంటే ఏమన్నమాట? డబ్బు కోసం మనిషి ఒకరినొకరు చంపుకుంటున్నారు. డబ్బు అంటే తెలుసా? డబ్బు అనేది ప్రపంచములో అత్యధికమైనటువంటి ఏ డాక్టర్ వల్ల నయము చేయలేని జబ్బు. అందుకే ధనవంతులు కావాలి. ధనం కోసం దేన్ని విడిచిపెట్టారట? విశ్వాసము నుండి తొలగిపోయారు. విశ్వాసమును విడిచారు. దేనికోసం? సిరి కోసం సృష్టికర్తను విడిచారు. డబ్బు కోసం దేవుడి కోసం బ్రతుకుతామన్న ప్రమాణాలను విడిచిపెట్టారు. విశ్వాసము నుండి తొలగిపోయి ఎవరు పొడిచారు? పక్కోడు పొడిచారా? తమ్మును తామే పొడుచుకొని చచ్చిపోయారు. వీళ్ళు ఎవరైనా పొడిచారా? చెప్పండి, ఎవరైనా పొడిచారా? ఎవరు పడలేదు. సాతాను అనుకుంది, ఒరే నువ్వు డబ్బు కావాలనుకున్నావు కదా, డబ్బు లేనప్పుడు ఈ బతుకు ఎందుకు? ఎవరు పుట్టిస్తారు ఆలోచన? చెప్పండి, డబ్బే లేదు కదా, డబ్బు లేనప్పుడు ఈ బ్రతుకు ఎందుకు? చావటం నయం. బాటిల్ తీసుకో, లేకపోతే తాడు తీసుకో, లేకపోతే పొడుచుకో. ఎవరిస్తారు? ఎప్పుడు ఉండదు మన ఇంట్లో తాడు, అప్పుడే ఉంటుంది. ఎప్పుడు ఉండదు మన ఇంట్లో ఏది? పురుగుల మందు అప్పుడే ఉంటుంది. ఎప్పుడు ఉండదు మన ఇంట్లో కత్తి, ఆ రోజే కనబడుతుంది, అందుబాటులోనే ఉంటుంది కత్తి. మళ్ళీ ఆలోచించారా? ఇవి సాతానుకు చోటిస్తే సాతాను ఏం చేస్తుంది తన విషయంలో? సాతాను మనిషి విషయంలో ఏం చేస్తుందంటే తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటుంది. ఏంటి తన ఇష్టం? తన ఇష్టం ఏంటండి? పోయిన వారం మాట్లాడుకున్నాం. మనము మాటలాడుచున్న రాబోవు లోకం తనకు లోపరచలేదు. మనము మాటలాడుచున్న రాబోవు లోకం తనకు లోపరచలేదు. కాబట్టి తనకు దక్కని లోకం ఎవరికి దక్కకూడదు? మనకు కూడా దక్కకూడదని కక్ష కట్టింది. కసితో వచ్చింది.
కక్ష కట్టి కసితో వచ్చి ఏం చేసింది? పరలోకానికి వెళ్ళకుండా చేసింది. పరలోకానికి వెళ్ళకుండా చేసేదేది? ఏదండి? చేసేదేది? ఏం చేస్తుంది? సాతాను చేస్తుందంటారా? సాతాను చేస్తుంది. ఎలా చేస్తుంది సాతాను? అదే కదా, ఎలా చేస్తుంది? నీ చేత పాపము చేయిస్తే నీవు పరలోకం వెళ్ళవు. అంతే కదా, చిన్న ట్రిక్. నువ్వు పాపం చేస్తే నువ్వు పరలోకానికి వెళ్ళవు. నిన్ను పరలోకానికి వెళ్ళకుండా చేయాలని నేనేం చేయాలి? నీ చేత పాపము చేయించాలి. పాపము, అందుకే అందరూ పాపం చేస్తున్నారు. పాపం చేస్తున్నారు కాబట్టి దాని కొంచెం సాతానికి ఆనందం. ఎందుకంటే అందరూ పాపం చేస్తున్నారు, ఎవడు కూడా పరలోకానికి. ఆటో ఎక్కువ నువ్వు ఖచ్చితంగా కాదని పోతావు అంటే పోతాను, ఏమన్నా నీకేమన్నా అనుమానం అంటాడు. స్కూటర్ ఎక్కిన నువ్వు కరెక్ట్ ఆదను పోతావు అంటే పోతాను అంటాడు. విమానం ఎక్కిన నువ్వు ఖచ్చితంగా అమెరికాకి వెళ్తావు అంటే వెళ్తాను అంటాడు. అంటాడా? ఏ వాహనమైనా ఎక్కినటువంటి వాడిని ప్రశ్నిస్తే నువ్వు గమ్యం చేరగలవంటే ఎస్ చేరగలను. అయితే మనం కూడా లోపలికి వచ్చాం. ఎక్కడికి? బాప్తిసం తీసుకునే సంఘములో చేర్చబడినటువంటి మనల్ని నువ్వు పరలోకం వెళుతావా? పిల్లలు, నువ్వు పరలోకం వెళుతావా అంటే ఏమంటాడు? పరలోకం వెళుతానా వెళ్ళనా ఏమలే సార్ నాకే తెలియదు అంటాడు. అంటే ఏమనరా? పరలోకం వెళ్ళాలన్న ఆలోచన లేకుండా చేసింది ఎవరు? సాతానండి. మనిషి పాపం చేసి పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచన లేనటువంటి మనిషికి, మానవునికి దేవుడు ఏం చేశాడో ఒకసారి మనం ఈ మాటను చూస్తే పిల్లరా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథం క్షమించండి, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3, పాపములు తీసివేయుటకై ఆయన ఏమైపోయాడు? మనిషికి దేవునికి మధ్య ఏ సమస్య ఉంది? ఏ సమస్య? అప్పుడప్పుడు భార్యాభర్తలు ఇద్దరు గొడవ పడతారు. గొడవ పడితే అమ్మా మీ ఇద్దరు మధ్యలో ఏం సమస్య అంటే ఏమంటది? అస్సలు నన్ను పట్టించుకోడు, నాతో మాట్లాడు, అసలు నా గురించి ఏం సొబ్బు అంటాడా, నూనె అంటాడా, కారం అంటాడా, ఉప్పు అంటాడా, నానే కూలిపోవాలా, నానే దూడుచుకోవాలా, నానే తెచ్చుకోవాలంటే ఈ సమస్య కాబట్టి వీళ్ళిద్దరు గొడవ. ఇప్పుడు మనిషికి దేవునికి మధ్య ఉన్న సమస్య ఏంటండి? ఏంటి సమస్య? పాపము. ఈ పాపం అనే సమస్యకు మూలం, కేంద్రం ఎవరు? సాతాను. అంతే కదా? సాతానులో పాపం పుట్టింది. ఆ సాతానులో పుట్టిన పాపాన్ని ఎవరి చేత చేయిస్తున్నాడు? మనుషులమైన మన చేత చేయిస్తున్నాడు. కాబట్టి ఈ పాపం అనే సమస్యను పరిష్కారం చేయడానికి ఎవరు వచ్చారు? స్వప్న ఓకే ఉండు. పాపం అనే సమస్యను పరిష్కరించడానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభుల వారు న్యాయం చేయడానికి. దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని న్యాయం చేయడానికి పంపించాడు. ఇదిగో నాయన తమ్ముళ్ళకి అన్యాయం జరుగుతుంది, చూడండి ఆయన వెళ్ళు, నువ్వు న్యాయం చేయంటే ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు? 5వ వచనం, పాపాలను తీసివేయటానికై ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు వచ్చాడు యేసు ప్రభు? ఎందుకు వచ్చాడు? పాపములను తీసివేయాలి. ఎందుకు తీసేయాలి పాపాన్ని? మనోళ్ళు ఇప్పుడు పాపం తీసివేయడానికి దేవుని నమ్ముతారా, రోగం తీసివేయడానికి దేవుని నమ్ముతారా? మా దేవుని దేనికి నమ్ముతారమ్మా? అమ్మ నువ్వు పలానా చోటుకి ఎందుకు పోయినామంటే, సార్ కాళ్ళు నొప్పులు, చెయ్యి నొప్పులు అన్నీ ఉండవు సార్, అటుకి పోతే అది కొబ్బరి నూనె అయితే బాగుతారంటారు సార్, అందుకోసం అటుకి పోయి కొబ్బరి నూనె తాగి మయ్యల్లో కొట్టుకుంటానంటారు. ఇంకొక ఖాయం బాపుల దొడ్లో ఒక ఖాయం ఉంటుంది సార్, నన్ను గుర్తు నూనె కొంట్లకి వేసుకుంటాను సార్, మరి అట్లా కనబడిన కొండలు అంటుంది అమ్మ. ఏమిటిది? కనబడేది నాకు తెలియదు కానీ ఖచ్చితంగా గుడ్డి తెస్తావు నువ్వు అంటే.
కన్ను కనబడిపోతే ఎవరన్నా డ్రాప్స్ వేసుకోవాలి, అంతే కదా, అంతే కదండి. కానీ నువ్వు నూనె వేసుకోవడం ఎక్కడైనా ఉందే? ఏమైనా ఏ యొక్క మెడికల్ థియాలజీలో ఎక్కడైనా చెప్పారా? మీరు కండ్లు కనబడిన కొబ్బరి నూనె వేసుకోండి అని ఎక్కడైందే? కాదమ్మా, కొబ్బరి నూనె వేసుకుంటాం సార్ అని కూడా, సార్ అది యేసు రక్తం సార్. ఏముంది బైబిల్లో? ఏమన్నా నేను చెప్తున్నాను, ఇది సాతాను, ఇది కూడా సాతాను తంత్రమే, ఇది సాతాను పెట్టింది. బైబిల్లో ఎక్కడైనా, ఎక్కడ 66 పుస్తకాలలో ఎక్కడైనా కొబ్బరి నూనెను యేసు నా రక్తం అన్నాడా? అన్నాడు ఎక్కడైనా? అనలేదండి. ఇది దద్దమ్ములు చేసే బోధలండి, ఇవన్నీ చెత్త బోధలు ఇవి. ఇలాంటి చెత్త బోధలు చేసి ప్రపంచ క్రైస్తవ్యాన్ని అంతా పాడు చేశారు ఈ దొంగ చెత్త బోధకులు. ఎవరండి? వాళ్ళే కదా మీకు కొబ్బరి నూనె డబ్బాలు పరిచయం చేసింది, ఆ దుర్మార్గులే కదా. కొబ్బరి నూనె ముట్టుకోవాల్సింది అసలు ఈ కొబ్బరి నూనె కాదండి, అసలు ఏ నూనె బైబిల్లో లేదు. అసలు నూనె డబ్బా పట్టుకోవాల్సింది బోధకుడు కాదు, సంఘ పెద్ద పట్టుకోవాలి. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? వాళ్ళు ఏం చేయాలి? సంఘ పెద్దను పిలిపించుకొని ప్రార్థన చేసి ఆయన కోసం నూనె రాస్తారు. అది ఏ నూనె మనకు బైబిల్లో సరి అయిన వివరణ లేదు. సరి అయిన వివరణ బైబిల్లో లేకపోయినా కొబ్బరి నూనె డబ్బాలు అమ్మేవాడు పిచ్చి వెదవైతే కొనేవి ఇంకా పెద్ద పిచ్చి మంది ఇది, అంతే కదండి. తాతాకు పోతే మంత్రి ఇచ్చిన ఆధారం ఎట్లా ఇస్తాడో బోధకుని తాకపోతే అదే కొబ్బరి నూనె డబ్బా, అంతే కదండి. లేదంటారా? తాతాకు పోతే అగరబత్తులు కాల్చిన పొడి ఇస్తాడు, మన బోధకుని దగ్గరికి పోతే అంతే కదా. మన తాత బూడిదిస్తాడు ఈ యేసు ప్రభు తాత, అంతే. అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి అదే అయింది, అదే అర్థమైంది. వీళ్ళు అంటారు, సార్ మేము 45 మాల వేసుకుంటాము, మీరు 45 ఉపాసం ఉంటారు, తురుకోళ్ళు కూడా 45 ఉపాసం ఉంటారు, అంతే కదా సార్. ఏముండదు దీంట్లోనా? అంతా ఒకటే కదా. ఎంత హిందూ ముస్లిం సబ్బి ఏక్ హై. నేనంటాను కుచ్ భీ నహీ ఏక్ నహీ దూసరా హై అంటాను, అంతే కదా. కాబట్టి ప్రియులారా, బైబిల్లో లేని దాన్ని చెబితే మనం ఎక్కువ నమ్ముతాం, బైబిల్లో ఉన్నది చెప్తే మనం ఎక్కువ నమ్మమండి. అతను అంతా బైబిల్కి వ్యతిరేకమైన బోధ చేస్తున్నాడు, అనుకూలమైన బోధే ఉంటుంది. నువ్వు బైబిల్ చదివావా? ఆయన వ్యతిరేకమైన బోధ చేస్తున్నాడనే విషయం మీకు తెలిసిందా? తెలియకపోయినా ఊకే అనవసరంగా మాట్లాడతారు కదా. తెలియదండి, తెలియక అనవసరంగా మాట్లాడితే అందుకే అంటారు కాలు జారితే తీసుకోవచ్చు, కానీ దేవుడి విషయంలో ఎప్పుడు మనం నోరు జారకూడదు, ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకే పాపం అనే సమస్యను పరిష్కారం చేయటానికి ఎవరొచ్చారు? యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. అందుకే పాపములు తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయెను. పాపాన్ని తీసివేయటానికి ప్రత్యక్షమయ్యాడు. పాపాన్ని ఎలా తీసివేశాడు? తీసివేయటానికి ప్రత్యక్షమయ్యాడు. ఆయన ఎలా పాపము తీసివేశాడు ఒకసారి మనం చూద్దాం గ్రంథాన్ని. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించాడు. ఎలాగా? తన రక్తము వలన. తన రక్తము దేని వలనండి? క్రీస్తు రక్తము వలన మనల్ని విడిపించాడు. దేని నుండి? పాపము నుండి. పాపము నుండి విడిపింపబడ్డాము. ఎలా? క్రీస్తు రక్తము ద్వారా. క్రీస్తు రక్తము ద్వారా పాపము నుండి విడిపింపబడిన మనం ఎలా ఉండాలి? మరి దాంట్లోకి వెళ్ళాలా? విడిపింపబడిన నువ్వు నేను ఎలా ఉండాలో ఒకసారి ఈ మాటను చూసి మనం ముగించుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక దేవుని మూలముగా పుట్టియున్నవాడెవడో? దేవుని మూలంగా ఎవడైతే పుట్టాడో వాడు ఏం చేయడు?
పాపం చేయడు, పాపము చేయడు. దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరైనా, నువ్వైనా నేనైనా దేవుని మూలంగా పుట్టామా? దేవుని మూలంగా పుడితే మనం పాపం చేయము. ఎవడును పాపము చేయడు. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రపరుచుకుంటాడు. దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడు? పాపము ఎవడు? పిల్లలు మరి అందరూ భూమి మీద పుట్టినటువంటి వాళ్ళందరూ దేవుని చేతులు కట్టుకుని అడ్డగడిది. దేవుని మూలంగా ప్రతి ఒక్కరు, మీరు ఆలోచించారా? దేవుని వలన పుట్టినవారు వేరు, దేవుని మూలంగా పుట్టినవారు వేరు. దేవుని మూలంగా పుట్టినవారు ఎవరు? బాప్తిస్మము తీసుకున్నవారు. దేవుని వలన పుట్టినవారు తల్లి గర్భములో నుండి భూమి మీదకు వచ్చిన, తల్లి గర్భము నుండి భూమి మీదకు వచ్చిన వారు దేవుని వలన పుట్టినవారు. దేవుని, మీరు ఆలోచించారా? దేవుని మూలంగా పుట్టినవాడు అంటే బాప్తిసం తీసుకొని, అంతే కదా? బాప్తిసం తీసుకున్నవాడు దేవుని వలన పుట్టినవాడు. దేవుని వలన పుట్టినవాడు తను తాను ఏం చేస్తాడు? భద్రం చేసుకుంటాడు, తను తాను కాపాడుకుంటాడు. అబద్ధం ఆడాలంటే భయపడతాడు, దొంగతనం చేయాలంటే భయపడతాడు, వ్యభిచారం చేయాలంటే భయపడతాడు, ఎవరైనా మోసం చేయాలంటే భయపడతాడు. ఎందుకంటే తను తాను కాపాడుకుంటాడు, తను తాను భద్రం చేసుకుంటాడు. తన్ను తాను భద్రం చేసుకుంటాడు వాడు, వాడు భద్రం చేసుకుంటాడు. కాబట్టి భద్రం చేసుకున్న వారిని సాతాను ముట్టడు. ముట్టగలడా? ముట్టడండి. ఎందుకు? ఎందుకంటే పిల్లలు ఆల్రెడీ జైలు శిక్ష అనుభవించి వచ్చిన వాడు మళ్ళీ రెండోసారి జైలుకి వెళ్ళాలనుకుంటాడా? వెళ్ళాలనుకుంటాడా? అమ్మో నాయన, బతుకుంటే మనం బొలసాక అమ్ముకొనైనా బతుకుదాము, కానీ మనం అసలు ఎట్టి పరిస్థితుల్లో జైలుకి వెళ్ళటానికి, తన స్థితి పాపపు స్థితి తెలిసిన వాడు ఎప్పుడు కూడా పాపపు స్థితిలోనికి మరలా వెళ్ళడు. కాబట్టి సాతాను లోతైన సంగతి, ఈ సంగతులలో ఒక సంగతి ఏంటంటే మనిషిని పాపిగా చేసి దేవునికి దూరం చేసింది. దేవునికి దూరం చేసి కొంతమందిని ఆరని అగ్నిగుండానికి చేర్చింది. ఆరని అగ్నిగుండానికి కొంతమంది చేరారు. కొంతమంది దాని యొక్క కుయుక్తులను, దాని యొక్క ఎత్తుగడులను తెలుసుకొని తమను తాము కాపాడుకొని వారు పరదైసులో ఉన్నారు. ఈ యొక్క దినాన మనం కూడా భూమి మీద ఉన్నాం. భూమి మీద ఉన్న మనందరం కూడా ఆలోచించాలి. ఏంటంటే నన్ను నేను చక్కగా వాక్యంతో కాపాడుకొని క్రీస్తు చూపిన మార్గంలో చక్కగా నడిచి సాతాను యొక్క లోతైన సంగతులను, సాతాను యొక్క ఆలోచనలను ఇతరులకు చెప్పి వారు కూడా సాతాను కబంధాస్తాలలో నుండి విడిపించి దేవుని యొక్క, క్రీస్తు యొక్క రాజ్యంలోనికి చేర్చాలన్న ఆశతో, ఆలోచనతో, ఆకాంక్షతో మనమందరం కూడా ఉండాలని మీకందరికీ తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మీ నామాన్ని కొందనాలు నాయన. మీ బిడ్డలమైన మేము మీ మాటలు విన్నాము తండ్రి. విన్న మాటల ప్రకారంగా బ్రతుకుట కృప చూపుతారని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.